హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో అమాయక టూరిస్టుల మీద ఎవరైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారు కదా, వాళ్ళు చాలా దారుణంగా ఏదైతే హిందువా ముస్లిమా అని చెప్పేసి మతం పేరు అడిగి మరి చాలా దారుణంగా చంపడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూతో దేశం మొత్తం కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి, పాకిస్తాన్కి ఏ రకంగా అయినా బుద్ధి చెప్పాలి, ఇంకొకసారి భారత్ వైపు చూసేందుకు పాకిస్తాన్ భయపడేలా చేయాలి. ఏదైతే ఇజ్రాయెల్ గాజా మీద ఎలా దాడి చేసిందో, గాజాని సర్వనాశనం చేసిందో, పాకిస్తాన్ని కూడా ఇండియా అలా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నారు అన్నమాట. ఎందుకంటే ప్రశాంతంగా అక్కడ జమ్మూ కాశ్మీర్లో టూరిజం కొనసాగుతుంది, అక్కడ డెవలప్మెంట్ కొనసాగుతున్న సమయంలో ఆ అభివృద్ధిని ఓర్చుకోలేని పాకిస్తాన్, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అక్కడ దారుణానికి అయితే ఒడిగట్టడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు 15 రోజులు అవుతుందన్నమాట. 15 రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే దౌత్యపరమైన సంబంధాలని రద్దు చేసుకోవడం తప్పితే మేజర్ యాక్షన్ అనేది ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ మీద చేయలే. అయితే ఎందుకు భారతదేశం భయపడుతుంది? ఇంత సైనిక సత్తా ఉంది, పాకిస్తాన్ కన్నా 3-4 రెట్ల సైనిక సామర్థ్యం మనకు ఉంది, అయినా కానీ ఎందుకు భారతదేశం భయపడుతుంది అని చెప్పేసి అన్ని వర్గాల నుంచి ఇప్పుడిప్పుడే క్రమంగా నరేంద్ర మోడీ మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉంది, వాళ్ళు చెప్తారు కదా, మేము జాతి అంటే మాకు ఇష్టం, భారతదేశం అంటే ఇష్టం, జాతిని కాపాడటం కోసమే మేము ఇష్టం, నేషనలిస్టులం అంటే జాతీయవాదులం మేము అని చెప్తూ ఉంటారు. ఏదైతే గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పుల్ని కూడా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎండగడుతూ ఉంటుంది. నెహ్రూ వల్లే కాశ్మీర్ వాళ్ళకి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పేసి ప్రతిసారి విమర్శ చేస్తారు. అయితే ఇంత దారుణమైన సంఘటన జరిగి దాదాపు 15 రోజులు అవుతున్నా కానీ దౌత్యపరమైన అంశాల మీద కేంద్రీకరించిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు డైరెక్ట్గా యాక్షన్ దిగట్లేదు అన్న ఒక విమర్శ అయితే వస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న కారణాలు ఏంటి అంటే, పాకిస్తాన్ అనేది ఒక మామూలు దేశం కాదు. పాకిస్తాన్ దగ్గర ఏంటి అంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అర్థమైందా? ఇప్పుడు ఒక పిచ్చోడి చేతిలో న్యూక్లియర్ బాంబు ఉందనుకోండి, పిచ్చోడు భయపడాలా, మనం భయపడాలా? మనమే భయపడతాం కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైనా మేజర్ యాక్షన్, ఇండియన్ ఆర్మీ ఏదైనా మేజర్ యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకుంది అనుకోండి, వాళ్ళకి యుద్ధం చేయడం చేతగాక ఒకవేళ మన మీద ఒక న్యూక్లియర్ బాంబు ప్రయోగిస్తే నష్టం ఎవరికి? మనకే కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు లేకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా తిప్పలు పెట్టవచ్చు, అర్థమైందా? వాళ్ళు చేతగానితనంతో ఒకవేళ మన మీద న్యూక్లియర్ బాంబు ప్రయోగించారనుకోండి, అప్పుడు ఎవరికి నష్టం? మనకే కదా నష్టం. పైగా ఇప్పుడు మనం ప్రపంచంలోనే 5వ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ. పాకిస్తాన్ అనేది దివాలాంచుల్లో కూరుకుపోయింది. మనలాంటి దేశం ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు, మనం చైనా అమెరికా లాంటి దేశాలతో పోటీ పడుతున్నప్పుడు ఆ పిచ్చి రోగ్ పాకిస్తాన్తో పోటీపడి మన యొక్క ఆర్థిక వ్యవస్థని నష్టం చేసుకునే కన్నా సైలెంట్గా ఉండటం బెటరా అని మోడీ గారు ఏమైనా ఆలోచిస్తున్నారా అనే ఒక వాదన కూడా ఉంది. ఏదేమైనా కానీ దేశం మొత్తం పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవాలని అయితే ఉన్నారు, చాలా పగతో ఉన్నారు. కాకపోతే యుద్ధం జరిగితే పరిణామాలు ఎదురైతే, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ చైనా కనుక పాకిస్తాన్కి సపోర్ట్గా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి తీవ్రస్థాయి నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. మనకి అప్పుడు రష్యా మద్దతు ఇస్తుందో లేదో తెలియదు, అమెరికా మద్దతు ఇస్తుందో లేదో తెలియదు. అప్పుడు మనం పాకిస్తాన్ చైనాతో 2 దేశాలతో పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే వన్స్ యుద్ధంలో దిగిన తర్వాత మనం దిగక ముందు ఒకలాగా ఉంటుంది, దిగిన తర్వాత ఏమైంది అంటే అది చాలా ఘోరంగా మారిపోతుంది సిచ్యువేషన్. మన దేశ సైనికులు దాదాపు ఎన్నో వేల మంది చనిపోతారు, అటు చనిపోతారు, మన సైనికులు, మన దేశానికి కూడా నష్టం జరుగుతుంది ఎంతో కొంత. అలాంటప్పుడు యుద్ధం చేస్తారు, కాకపోతే పక్కా ప్లానింగ్తో మనకి నష్టం జరగకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే పాకిస్తాన్ని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, అదే పిచ్చోడి చేతిలో న్యూక్లియర్ బాంబు ఎలా ఉంటుందో, ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిందనుకోండి, వాడు ఎవడికి పడితే వాడికి విసిరేస్తారు. సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ బాంబు ఉంది, వాడిది ఏముంది, మన మీద పగుంది కాబట్టి విసిరేస్తే ఏముంది, మనకే నష్టం కదా. దాన్ని అన్నీ చూసుకొని వాటన్నిటిని కూడా ట్యాకిల్ చేసి వాళ్ళు క్రమంగా యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు. మన దేశం త్వరలోనే దాడి చేస్తారు. కాకపోతే ఏదే ప్లానింగ్ స్ట్రాటజీ లేకుండా చేస్తే వాడు న్యూక్లియర్ బాంబు ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం వీటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి, మనకి ఎటు నుంచి థ్రెట్స్ వస్తాయో వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు దాడి చేయడానికే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. కానీ చాలామంది డిసప్పాయింటింగ్ ఉన్నారు. దాదాపు దాడి జరిగి 15 రోజులు అవుతున్నా కానీ ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లో భయపడుతుందని చెప్పేసి. కాకపోతే ఒకసారి యుద్ధంలో దిగితే పరిస్థితులు అనేవి మారిపోతే వాటి దృష్టిలో ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మన టైం.